ఒక చిన్న వాక్య ఒకే ఒక చిన్న మాట ఇప్పుడు హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెడుతోంది. కలవలి వర్షం కింద చిన్న రాత్రి చుక్కలా కనిపించిన మాట ఇప్పుడు పొలిటికల్ సైక్లోన్గా మారింది. పందులు పెంచితే వాళ్ళు మన ప్రాంతానికి రారు అని అన్న వ్యాఖ్య ప్రతిపక్షాలను అగ్గి మీద గుగ్గిలం చేశాయి. ఇంతకీ ఏం జరిగింది బీహార్ రాజకీయాల్లో? ఇంతకీ ఆ రాజకీయ నేత ఎవరు? ఎందుకు ఇప్పుడు అది అతిపెద్ద వివాదంగా మారింది? రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంది? పందుల పెంపకమంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలు. ఒక వర్గాన్ని అవమానించారని విమర్శలు. బీహార్ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న ఒక వివాదం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి చేసినవినని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జనవరి 10న బీహార్లోని బెగుసరాయ్ జిల్లా బచ్వారా ప్రాంతంలో ఒక రాజకీయ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని బీహార్ మంత్రి సురేంద్ర మెహతా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్తో పాటు పలువురు సీనియర్ ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాల భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రసంగించిన గిరిరాజ్ సింగ్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఆయన మాట్లాడుతూ ఒక ప్రాంతంలో పందులను ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతానికి వాళ్ళు రారని అన్నారు. ఆయన తన ప్రసంగంలో ఏ వర్గాన్ని పేరు పెట్టి ప్రస్తావించలేదు. అయితే ఇస్లాం మతంలో పంది నిషేధిత జంతువుగా పరిగణించబడుతోంది. అందువల్ల ఈ వ్యాఖ్యలను ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నారు. సాధారణంగా ముస్లింలు పందులను పెంచరాదు, అలాగే వాటిపై ఆధారపడి జీవించారు. కాబట్టి ఈ వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఒక మైనారిటీ సమాజాన్ని ఉద్దేశించి ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినవేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా ముస్లింలు పందిని పెంచడం, దానిపై ఆధారపడి జీవించడం కానీ చేయరు. गाय के मंत्री, मछली के मंत्री, दूध के मंत्री, अंडा बकरी जत्ते कहो हमें के चीज मांगलियन है। हमरा सुअर दे दा, जजा सुअर रहते वहां कोई इधर उधर वाला आदमी नहीं आता है। हमरा सुअर कुछ दिलाई दिया, क्योंकि हम वही काम करते हैं जो हमारे परिवार के लिए ठीक होता। ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్గా మారింది. వీడియో క్లిప్లో గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా వినిపించడంతో సామాన్య ప్రజల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ స్పందిస్తున్నారు. కొందరు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడుతుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చలు, విమర్శలు విస్తృతంగా సాగుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధిత రాహిత్యమని ఆర్జేడీ నేత మెహితి యాదవ్ విమర్శించారు. మైనారిటీ వర్గాలను ఉద్దేశించి మాట్లాడడం సమాజంలో విభేదాలను పెంచే ప్రమాదం ఉందని అన్నారు. ఇటువంటి మాటలు ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతాయని, సామాజిక సామరస్యానికి తీవ్రంగా హానికరమని ఆయన పేర్కొన్నారు. పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ కూడా గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టేలా మాట్లాడడం రాజకీయ నాయకులకు తగదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని, కానీ ఇటువంటి వ్యాఖ్యలు సమాజాన్ని విడగొట్టేలా ఉంటాయని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు కూడా ఇలాంటి మాటలు ముప్పుగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ వివాదంపై అధికార పార్టీ నేతల నుంచి ఇప్పటివరకు స్పష్టమైన వివరణ మాత్రం రాలేదు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ అంశాన్ని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరే డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ అంశం బీహార్ రాజకీయాల్లో మరింత చర్చకు, రాజకీయ ఆరోపణలకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఒక రాజకీయ సభలో చేసిన వ్యాఖ్య ఎలా పెద్ద రాజకీయ వివాదంగా మారుతుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రజాప్రతినిధులు మాట్లాడే ప్రతి మాట కూడా సమాజంపై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ఈ పరిణామాలు గుర్తు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.